హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే జియో సినిమాస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి లీసా ఫ్రాంకెన్స్టైన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ వన్ టైం వాచబుల్ ఒక హారర్ కామెడీ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయం మనకు వస్తే కనుక మన హీరోయిన్ నేమ్ వచ్చేసి లీసా. సో వాళ్ళ మదర్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోతుంది. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి తనైతే సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకుంటాడు. అండ్ తనకు ఒక చెల్ల కూడా అయితే ఉంటుంది, తను స్టెప్ సిస్టర్. సో తన లైఫ్లో వాళ్ళ అమ్మని తనైతే చాలా మిస్ అయితే అవుతుంది. అండ్ తను ఒక కైండ్ ఆఫ్ ఒక డిప్రెషన్ స్టేట్లో అయితే ఉంటుంది. వన్ ఫైన్ నైట్ రైట్ మనైతే చెప్పుకోవచ్చు. వాళ్ళ సిస్టర్ తనకు ఒక పార్టీకి అయితే తీసుకెళ్తుంది. ఆ పార్టీలో అందరూ లీసాని అయితే ఇన్సల్ట్ చేస్తారు. సో తను వాళ్ళ అమ్మని పూడ్చోబెడతారు కదా, ఆ శ్మశానంకి తనైతే వస్తుంది. అని ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ ఏంటంటే కనుక తను వాళ్ళ అమ్మ సమాధి దగ్గర అయితే కూర్చోదు, తను ఒక అబ్బాయి సమాధి దగ్గర అయితే కూర్చుంటుంది. సో తన పేరే ఫ్రాంకెన్స్టైన్. సో తను చనిపోయి కూడా చాలా కాలం అయితే అవుతుంది. సో తను బాధపడిన తర్వాత తను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక తను ఎవరి దగ్గర సమాధి దగ్గర అయితే కూర్చుందో, సో ఆ వ్యక్తి మన హీరోయిన్ ఇంటికి అయితే వస్తాడు. అని తన ఇంటికి వచ్చేటప్పుడు చూసి కనుక తను జోంబీ టైప్లో అయితే వస్తాడు. అండ్ తన బాడీ పార్ట్స్ అన్నీ కూడా అయితే ఉండదు. అండ్ తను హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక కాన్సెప్ట్ ఈ మూవీ కాన్సెప్ట్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక అమ్మాయి అండ్ ఒక డెడ్ బాడీకి సంబంధించిన ఒక లవ్ స్టోరీ. సో ఒక అమ్మాయి అండ్ డెడ్ బాడీ లవ్ స్టోరీ. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ని ఒక డీసెంట్గా ఒక హారర్ కామెడీ జోన్లో వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో అని ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హీరో జాంబీకి వచ్చినప్పుడు దానికి డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేది ఉండవు. సో ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళిద్దరు కొన్ని మర్డర్స్ అయితే చేస్తుంటారు. సో ఇదంతా కొంచెం అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ ఒక రన్ టైం జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ మూవీ క్లైమాక్స్ కూడా అయితే బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ స్పెషల్గా హీరో యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో తను ఒక డిఫరెంట్ గెటప్లో అయితే ఉంటాడు. ఒక కైండ్ ఆఫ్ ఒక డెడ్ బాడీ ప్లస్ ఒక జాంబీ కైండ్ ఆఫ్ గెటప్తో హీరో అయితే ఉంటాడు. సో తన పర్ఫార్మెన్స్ అయితే అలాగా మనకు అంతే యాక్టింగ్ అని తెలుసు, బట్ ఆ సూట్ వేసుకొని చేయడం మాత్రం నిజంగా మన ఆ ఎఫర్ట్స్కి అయితే మనం అప్రిషియేట్ చేయాలి. బట్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం రొటీన్గా అయిపోయినట్టు నాకైతే అనిపించింది. లవ్ స్టోరీ కూడా ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ వన్ టైం హారర్ కామెడీ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.